ఈ నమస్కారములు నా ఆలోచనలే నా మాటలు. ఎవరు రాశారో చాలా బాగా రాశారు. నాకు చాలా చాలా నచ్చింది. అది మీతో వీడియో చేసి పంచుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. మీకు కూడా నచ్చితే తప్పకుండా వెంటనే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, లేకపోతే కామెంట్ చేయండి. విత్తనం తినాలని చీమలు చూస్తాయి, మొలకల్ని తినాలని పక్షులు చూస్తాయి, మొక్కల్ని తినాలని పశువులు చూస్తాయి. అన్నీ తప్పించుకొని ఆ విత్తనం వృక్షమైనప్పుడు చీమలు, పక్షులు, పశువులు ఆ చెట్టు కిందికి నీడ కోసం వస్తాయి. జీవితం కూడా అంతే. టైం వచ్చే వరకు వేచి ఉండాల్సిందే. దానికి కావాల్సింది ఓపిక మాత్రమే. లైఫ్లో వదిలి వెళ్ళిన వాళ్ళ గురించి ఆలోచించకు. జీవితంలో ఉన్నవాళ్ళు శాశ్వతమని భావించకు. ఎవరో వచ్చి నీ బాధను అర్థం చేసుకుంటారని ఊహించకు. నీకు నీవే ధైర్యం కావాలి. నీకు నువ్వే తోడుగా నిలబడాలి. లోకులు కాకులు మనిషిని చూడరు, మనసును చూడరు, వ్యక్తిత్వాన్ని చూడరు. కనిపించినది వినిపించినది నమ్మేస్తారు, మాట అనేస్తారు. ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి. మరొకసారి చెప్పుడు మాటలు జీవితాలను తలకిందులు చేస్తాయి. అబద్ధాలతో మోసాలతో కీర్తి ప్రతిష్టలను ఎంత గొప్పగా నిర్మించుకున్నా అవి కుప్ప కూలిపోవడానికి ఒక్క నిజం చాలు. అందుకే కష్టమైనా సరే నీతిగా బ్రతకడమే మనిషికి ఉత్తమమైనటువంటి మార్గం. ఒక చిన్న మొక్క నాటి ప్రతిరోజు వచ్చి కాయకాసిందా అని చూడకూడదు. ఎందుకంటే అది పెరగాలి, మొక్క వృక్షం కావాలి, పుష్పించాలి, పిందెలు రావాలి, అవి కాయలై పండితే తినగలం. అలాగే నేను ఇది కావాలి అనే కోరిక కూడా మొలకై వృక్షమై ఫలవంతమవుతుందని తెలిసి మసులుకోండి. జీవితంలో కష్టం, కన్నీళ్ళు, సంతోషం, బాధ ఏవీ శాశ్వతంగా ఉండవు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండిపోదు. ఆనందం, ఆవేదన కూడా అంతే. నవ్వులు, కన్నీళ్ళు కలగలిసినదే జీవితం. కష్టం శాశ్వతం కాదు, సంతోషం శాశ్వతము కాదు. ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి. మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి. చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి. గెలుపును ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వారే గొప్పవారు నేస్తమా. దెబ్బలు తిన్న రాయి విగ్రహంగా మారుతుంది, కానీ దెబ్బలు కొట్టిన సుత్తి మాత్రం ఎప్పటికీ సుత్తిగానే మిగిలిపోతుంది. ఎదురు దెబ్బలు తిన్నవాడు, నొప్పి విలువ తెలిసినవాడు మహనీయుడవుతాడు. ఇతరులను ఇబ్బంది పెట్టి ఎప్పటికీ ఉన్న దగ్గరే ఉండిపోతాడు. డబ్బుతో ఏదైనా కొనగలం అనుకుంటున్నారా? అయితే కొనలేనివి ఇవిగో. మంచం పరుపు కొనవచ్చు, కానీ నిద్ర కాదు. గడియారం కొనవచ్చు, కానీ కాలం కాదు. మందులు కొనవచ్చు, కానీ ఆరోగ్యాన్ని కొనలేవు. భవంతులు కొనవచ్చు, కానీ ఆత్మీయతలను కొనలేవు. పుస్తకాలు కొనవచ్చు, కానీ జ్ఞానాన్ని కొనుక్కోలేవు. పంచభక్ష పరమాణాలు కొనుక్కోవచ్చు, కానీ జీర్ణశక్తి కాదు. ఆకులు తింటేనే బ్రహ్మజ్ఞానం వస్తే అందరికన్నా ముందు మేకలే జ్ఞానులు కావాలి. స్నానాలతోనే పాపాలు పోతే ముందు చేపలే పాప విముక్తులు కావాలి. తల క్రిందులుగా తపస్సు చేస్తేనే పరమాత్మ ప్రత్యక్షమైతే ముందు గబ్బిలాలకే ఆ వరము దక్కాలి. ఈ విశ్వమంతా ఆత్మలో ఉంది. నీలో ఉన్న ఆత్మను వదిలి పరమాత్మ అంటూ పరుగులు పెడితే ప్రయోజనం లేదు. నీలో లేనిది బయట ఏమీ లేదు. బయట ఉన్నదంతా నీలో ఉంది. అది తెలుసుకొని ముందుకు వెళ్ళిపో అనే జ్ఞానాన్ని నింపేటటువంటి ఈ మాటలు, స్ఫూర్తిని నింపేటటువంటి మాటలు, ప్రేరణ కలిగించేటటువంటి ఈ మాటలు నాకు బాగా నచ్చాయి. మీతో పంచుకుంటున్నాను. మీకు కూడా బాగా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.